ఏపీలో మహిళలకు మరో కొత్త పథకం. మహిళలకు వరం. పీఎంఎఫ్ఎంఈ 3 ఏళ్లలో 21,439 మంది మహిళలకు 79 కోట్ల లబ్ధి. మహిళా పారిశ్రామికవేత్తల విజయగాథతో పుస్తక ఆవిష్కరణ. ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు వరంగా మారిందని సెర్ప్ సీఈఓ అయితే తెలియజేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సుస్థిర జీవనోపాధుల ద్వారా సాధికారత దిశగా గ్రామీణ కుటుంబాలు భావి మార్గాన్ని చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ తరపున కొత్త మహిళా పారిశ్రామికవేత్తలు వారి విజయకు సంబంధించిన కొన్ని విజయగాథలు కూడా పుస్తకాన్ని అయితే ప్రచురించారన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ ద్వారా డ్వాక్రా గ్రూప్లోని సెర్ఫ్లో ఉన్న డ్వాక్రా గ్రూప్లు ఎవరైతే ఉన్నారో వీరైతే ఈ పథకానికి అయితే అప్లై చేసుకున్నారు. వీరంతా బిజినెస్ అనమాట. ఒక బిజినెస్ కింద స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్, ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అనమాట ఇది. దానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. రాష్ట్రంలో 2021-23 సంవత్సరానికి గాను 21,000 చిల్లర మంది మహిళలు దాదాపు 80 కోట్ల రూపాయల లబ్ధి పొందారన్నమాట. మొత్తం స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో 1,100 మంది హయ్యర్ ఆర్డర్ ఎంటర్ప్రైజర్గా కూడా మారి యొక్క ఆర్థిక పరిస్థితిని అయితే మెరుగుపరుచుకున్నారు. సో వీటికి సంబంధించి అప్లై చేయడానికి సెర్ప్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ సెర్ప్ అధికారులు వారు చేసే బిజినెస్ని వారికి చెప్పినట్లయితే వారు ఈ పథకం ద్వారా ఇది అప్లై చేస్తారు. ఇది అప్లై చేయడానికి ముఖ్యంగా చూసుకుంటే మనకి సిఎస్సి సెంటర్లో అప్లై చేయడానికి అవుతుందన్నమాట. మీ సేవా సెంటర్లో కూడా సిఎస్సి సెంటర్లు అయితే ఉంటాయి. ఆ సెంటర్లో అయితే అప్లై చేయడానికి అవుతుంది. ఈ స్కీమ్కి అప్లై చేసుకున్న వారు బిజినెస్ పరంగా ఈ బిజినెస్ పెడుతున్నారు ఏంటంటే డీటెయిల్స్ అన్నీ అందులో ఇవ్వాలి. అప్పుడు వారికి సబ్సిడీ కింద లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది 3 లక్షల వరకును. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.